Before you go to the no conference motion discussion, there is the question raised by the leader of the house and the leader of the BJLP. What you want to answer that? Yes. అధ్యక్ష, నాకు ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష. ఏమి ఆ రెండు విషయాలు మాత్రమే ఏమి మీ మీద 20 ఆరోపణలు. ఈ 20 ఆరోపణల మీద మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ చేత ఎంక్వైరీ చేద్దాం. రెడీగా అడుగుతా ఉన్నా. మీరే ముద్దాయి అయినప్పుడు మీ చేతులతోనే ఎంక్వైరీ చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. మీ మీదే ఆరోపణలు వస్తూ ఉన్నప్పుడు మీ చేతుల్లో ఎంక్వైరీ. నేను చెప్పింది అధ్యక్ష, అలాంటి ఎంక్వైరీలు ఉండకూడదనే ఈ ప్రభుత్వం చాలా అధ్యక్ష, దట్ ఈజ్ మై క్యారెక్టర్ అధ్యక్ష. మీ నాన్న బతుకున్నప్పుడు నా మీద కోర్టు పోయాడు, ఒకటి కాదు 26 కేసులు వేశాడు, 23 ఎంక్వైరీలు చేశాడు 10 సంవత్సరాలు. మీ తండ్రి ఏమీ చేసుకోలేకపోయాడు. కోర్టులో కామెంట్ చెప్తున్నానండి. ఫిర్యాదుదారులు 2004లో ఒక పిటిషన్ ఇదే మరి వేస్తే కోర్టులో ఇచ్చిన కామెంట్ ఇది. ఫిర్యాదుదారులు ఒకే విధమైన ఆరోపణలు పదే చేస్తున్నారని, అవే వాదనలు అవే లాయర్లు అంటూ ఆ కేసును తిరస్కరిస్తున్నాం. 99 ఎన్నికల ముందు ఇవే కేసులను దాఖలు చేసి ఎన్నికల తర్వాత ఉపసంహరించుకున్నారని, 2000 ఎన్నికల ముందు ఇలాగే చేశారని వ్యాఖ్యానించింది. 99, 2004 మధ్య వారు ఈ అభియోగాలపై ఏ సంస్థను అప్రోచ్ కాలేదంటూ వీటిపై రెస్పాండెంట్ నోటీసు కూడా ఇవ్వలేదని ఆ రోజు కోర్టు మాట్లాడుతూ డిస్మిస్ చేశారు. ఇంకొక కేసులో చూస్తే అధ్యక్ష, ఈరోజు మద్యం అమ్మకాల కేసులు ఇదే మరి మీ వాడంతా మీ నాన్నే పోయాడు, సుప్రీంకోర్టు పోయాడు. ఆ రోజు చెప్పిన అధ్యక్ష, వికెట్లు లేని పిచ్చి మీద బంతి వేసిన పిటిషన్దారుడు అంపైర్కు అప్పీల్ చేసి 3వ అంపైర్ నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. అంటే ఏంటంటే, వికెట్ లేని పిచ్చి మీద బంతి వేసిన పిటిషన్దారుడు అంపైర్కు ఏసీబీ జడ్జికి అప్పీల్ చేసి 3వ అంపైర్ ఏసీపీ కోర్టు దర్యాప్తు నిర్ణయం తీసుకోవాల్సి కోరుతున్నారు. బ్యాట్స్మెన్ కూడా లేకపోవడం విశేషం. బ్యాట్స్మెన్ కూడా లేకుండా బంతేసి యాక్షన్ తీసుకోమన్నారని సుప్రీంకోర్టు చెప్పిందయా మీరు పెట్టిన కేసులకి. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు 26 కేసులు కాదు 100 కేసులు పెట్టు, మేము సిద్ధంగా ఉన్నాం. నీలాంటి వాళ్ళు దుర్మార్గులు ఉన్నారు. ఆ దుర్మార్గుల నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి నా కోట్లేసి నిన్ను చిత్తుగా ఓడించి అక్కడ కూర్చొని పెట్టారు. అధ్యక్ష, నేనేం చెప్పాను అధ్యక్ష? ఇప్పుడు మీరు చాలా కేసులు చెప్పారు, అన్ని అవాస్తవాలు. ఎన్నండి 1,00,000 కోట్ల రాజధానిలో అవినీతి. అధ్యక్ష, ఎక్కడికి పోతున్నారు మీరు? అందుకనే దానిపైన కూడా మీ పేపర్ మీద కేసులు పెట్టాం. ఎవరైతే దాన్ని మాట్లాడి వాళ్ళపైన కేసులు పెడతాం. సాక్ష్యాధారాలు చూపిస్తే యాక్షన్ తీసుకుంటాం, లేకపోతే తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా కఠినంగా శిక్షిస్తాం. దాంట్లో సందేహం లేదు. నేను ఇప్పుడు అడిగేది, మీరు చెప్పింది ఏంటి అధ్యక్ష? 2,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తే 5,000 కోట్ల రూపాయల అవినీతి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్లో. అదే మరిగా ఇసుక మేము చేస్తే 2,000 కోట్ల రూపాయల అవినీతి. ఇది ఎక్కడికి పోతున్నారు అధ్యక్ష? నేను అందుకే అడుగుతున్నా, మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల ఆ రోజు సాగునీటి ప్రాజెక్టులు జల యజ్ఞం అని చెప్పి ధన యజ్ఞం చేసి ఇష్టానుసారంగా దోచుకున్నారు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. నేను మొబైలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు, ఆ డబ్బులన్నీ మీ ఖజానాకు వచ్చాయి, మీ సొంత ఖజానాకు వచ్చాయి. అందుకే వాళ్ళు ఈరోజు చూస్తే పనులు చేయకపోతే నేను చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరు ఒక నిర్ణయం చేసి ప్రజలతో అన్ని కూడా పేపర్ రిలీజ్ చేశాం, చర్చ చేశాం. తర్వాత ఆ ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం ముందుకు పోయాం. అన్ని మీరు ఆరోపణలు చేశారు. ఇప్పుడు నేను ఒకటే అడిగాను, మళ్ళీ వేరే విషయాలు మాట్లాడి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొద్దండి. ఏ విషయాలైతే మీరు చెప్పారో ఆ విషయాలకు మీరు స్టాండ్ కండి. ఈ 2 ఆరోపణలపైన మీరు ప్రూవ్ చేయండి, ఏదేనికైనా సిద్ధం. ప్రూవ్ చేయలేకపోతే మాత్రం హౌస్ ముందుకు పోవడానికి వీలే దిశ. మళ్ళీ చెప్తున్నా, మిగిలిన మీరు చెప్పినట్టన్నీ అసత్య ఆరోపణలే. అది అవినీతి మీ జీవితంలో భాగం అవినీతి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం దిశ నీతి నిజాయితీగా ఉంటాం.
అవినీతి పరుల ఒకటే చెప్తాను అధ్యక్ష, అవినీతి పరుల పట్ల చండశాసనగా ఉంటాను తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అట్లని చెప్పి అడ్డుపడి ప్రాజెక్టులు నిలిపేయాలనుకుంటే మీ తరం కాదు. ఒకటే చెప్తాను అధ్యక్ష, ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోతాం తప్ప వెనక్కి తిరిగి చూసే సమస్య లేదు. ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, ఈ రెండు మీరు నిరూపించండి. మిగిలిన విషయాల్లో కూడా సాక్ష్యాధారాలు మీరు తీసుకురండి, నేను యాక్షన్ తీసుకుంటా. ఏది కూడా సాక్ష్యాధారం లేకుండా ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం మంచిది కాదు. ఇది హుందాతనం కాదు. ఈ చట్టంలో కూడా ఈ యొక్క శాసనసభలో ఇలాంటి ఆరోపణలు చేయడం శాసనసభకే కళంకం అధ్యక్ష, అది మంచిది కాదు. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు కళ్ళు ఇలా పెద్దవిగా చేసి ఇలా 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 మాట్లాడితే ఎవరినైనా బెదిరించవచ్చు అని చెప్పి అనుకుంటున్నారు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, 20 ఆరోపణలు అధ్యక్ష, సిబిఐ చేత ఎంక్వైరీకి దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నా నేను అధ్యక్ష. అధ్యక్ష, ఆ దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి లేదు అన్న సంగతి బాగా తెలుసు అధ్యక్ష. నిన్న రాజధాని భూముల విషయంలో కూడా ఇదే సిబిఐ ఎంక్వైరీని అడిగాం, ఆ దమ్ము ధైర్యం లేదు. ఇదే విషయం మళ్ళీ చెప్పాం. 2006లో ఇదే శాసనసభలో మీరు అక్కడ ఉండి రాజశేఖర రెడ్డి గారి మీద ఔటర్ రింగ్ రోడ్డు మీద ఆరోపణ చేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి సిబిఐ చేత ఎంక్వైరీకి సరే అన్నాడు. అది రాజశేఖర రెడ్డి గారు చేయించారు. మీరు ఇక్కడ మీ ముందు ఆరోపణలు వస్తూ ఉంటే, మీరే దోషిగా ఉన్నప్పుడు, మీరే ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడినప్పుడు, మీ మీద 20 వాటి మీద మీ మీద ఆరోపణలు ఉన్నప్పుడు సిబిఐ చేత ఎందుకు మీరు ఎంక్వైరీకి వెనుక? Now the House is adjourned for 10 minutes.